నటసింహం బాలకృష్ణ ఒకవైపు సినిమాలు మరొక వైపు పాలిటిక్స్ ను బ్యాలెన్స్ చేస్తున్నారు. హిందూపురంలో హ్యాట్రిక్ విజయంతో తిరుగులేని లీడర్గా ఎదిగారు. రాజకీయాలను ఎలా మేనేజ్ చేయాలో బాలయ్యకు వెన్నెతో పెట్టిన విద్య. హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజల ఆదరాభిమానాలను సంపాదించుకున్నారు. తనదైన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల బాలయ్య చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. తాను ఆంధ్ర, తెలంగాణ ఎక్కడ పోటీ చేసినా విజయం సాధిస్తానని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో అభిమానుల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ఇకపోతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు బాలయ్య చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ముందుగానే టీడీపీ ఇండికేషన్ ఇచ్చేసిందా, లేక బాలయ్యనే సొంతంగా మాట్లాడారా అనే విషయంపై క్లారిటీ లేదు. టీడీపీపై తెలంగాణ ప్రజల్లో ఇప్పటికీ అభిమానం ఉందని, బాలయ్య వంటి సీనియర్ రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తే పార్టీ మళ్లీ పునః వైభవాన్ని సంతరించుకుంటుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలు ఆయనకున్న ఆత్మవిశ్వాసాన్ని, ప్రజల్లో ఆయనకు ఉన్న అపారమైన అభిమానాన్ని సూచిస్తున్నాయంటున్నారు ఫ్యాన్స్. ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. భవిష్యత్తులో బాలకృష్ణ తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొంటారా లేదా అనేది వేచి చూడాలి.